హామీ ఇచ్చారనమాట ఎన్డీఏ కూటమి. శైలిలో విలీనం చేస్తాం, నిర్వాసులందరికీ ఉపాధి ఇస్తాం, ప్లాంట్లో ఎంప్లాయీస్ అందరికీ కూడా సెక్యూర్ చేస్తామని చెప్పేసి అటువంటి హామీని తుంగలో తొక్కి ఇవాళ ప్యాకేజ్ పేరు మీద పాలాభిషేకాలు చేయించి 4,500 మంది కాంట్రాక్ట్ కార్మికులు తొలగించడానికి ఆ ప్యాకేజీలో కండిషన్ పెట్టారన్నమాట. దానికోసం ఎన్డీఏ కూటమి నాయకులు కానీ మన ముఖ్యమంత్రి గారితో పాటు ఇవాళ స్టీల్ మంత్రి గారు ఉన్నారు రాజుగారు, ఆ రాజుగారు కూడా కార్మికులను తొలగించడానికి వీలు లేదని చెప్పేసి ఒక్క మాట వినబడలేదన్నమాట, ఒక్క మాట అడగలేదు. మరి మీరు కార్మికులను తొలగించడానికి ఆ ఒప్పందంలో మీరు అంగీకరించారా అనేది స్పష్టత చెప్పవలసిందే అనమాట. ఇవాళ స్టీల్ ప్లాంట్ సామర్థ్యం, పూర్తి సామర్థ్యం అనుభవించినటువంటి కార్మిక వర్గాన్ని మీరు ఇళ్లకు పంపించి విఆర్ఎస్ ఇచ్చి అనేక మంది 7.3 మిలియన్ టన్స్ ఉత్పత్తి చేసేటువంటి కార్మిక వర్గాన్ని మీరేమో విఆర్ఎస్ పంపించారు. అనుభవమైనటువంటి కాంట్రాక్ట్ కార్మికుల్ని ఇప్పటికే 2,000 మందిని ఆపారు, మళ్ళీ ఇంకొక 2,500 మందిని మేము ఆపుతా ఉన్నారన్నమాట. ఈ ప్యాకేజ్ ఎవరి కోసం మీరు ఇచ్చారనేది